పంచారామ క్షేత్రాలలో ఒకటైన క్షీరారామం పార్వతీ సమేతుడై శ్రీ రామలింగేశ్వరుడిగా వెలిసిన పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. త్రేతాయుగంలో శ్రీరాముడే స్వయంగా ప్రతిష్ఠించిన ఆలయం. కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగం శిరోభాగం కలిగిన దేవాలయం. 18 అంగుళాల ఎత్తులో క్షీరవర్ణంలో మెరిసిపోయే అద్భుత లింగం కలిగిన క్షీరారామం ఆలయం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమైంది. శ్రీశైలం తర్వాత శివలింగానికి తలపాగా కట్టే సంస్కృతి ఇక్కడే ఉండటంతో పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసే అవకాశం ఉంది. దీంతో ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారన్నది ఇప్పుడు చూద్దాం. పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో క్షీరారామం ఒకటి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు క్షీర రామలింగేశ్వర ఆలయంలోని శివలింగాన్ని కృతయుగంలో విష్ణుమూర్తి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతోంది. పంచ గణపతులు, పంచలింగములు, పంచదేవేర్లు, పంచమండపాలు, పంచద్వారాలు, పంచనందులు, పంచశిఖరాలతో విరాజిల్లుతుంది. ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్ఠించబడిన ఈ పుణ్యక్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. ఆది శంకరాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీచక్రం ప్రతిష్ఠించారు. లింగోద్భవ కాలంలో ఇక్కడ తలపాగా కడతారు. శిఖరం నుంచి స్వామి శిఖరం వరకు కూడాను తలపాగా ఇక్కడ దగ్గరలో ఉన్న దగ్గలూరు గ్రామ వాస్తవులు శ్రీశైలం తర్వాత మళ్ళీ ఇక్కడే తలపాగా కట్టేది. అంతేకాకుండా ఈ సంవత్సరం మరీ ప్రత్యేకంగా శృంగేరి పీఠం నుంచి శృంగేరి పీఠాధిపతులు మాకు లింగాన్ని, మా క్షేత్రానికి లింగాన్ని పంపించడం జరిగింది. కాబట్టి ఆ లింగోద్భవ కాలంలో ఆ శృంగేరి పీఠం నుంచి లభించిన లింగానికి కూడా అభిషేకాలు జరుగుతాయి. పాలకొల్లు అంటేనే ఒక మంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అని ప్రతి వారికి తెలుసు. అదేవిధంగా ఈ శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా వేలాది మంది భక్తులకు అన్న సమారాధనలు, ప్రసాద వితరణ కూడా భక్తుల ద్వారా జరుగుతుంది. అంచేత ఈ శివరాత్రి మహోత్సవాలకి వచ్చేటువంటి భక్తులకి అసౌకర్యం కలగకుండా దేవస్థానం వారు అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉన్నారు. అంచేత ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి మన స్వామివారిని దర్శించవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. క్షీరారామ క్షేత్రంలో శివలింగం పైభాగం మొనదేలి ఉండడం వలన ఇక్కడి స్వామివారిని కొప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు. కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగమని విశ్వసిస్తున్నారు. స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది. ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. ఇక్కడి రాజగోపురం 9 అంతస్తులను కలిగి 120 అడుగుల ఎత్తులో అద్భుతమైన శిల్పకళతో అలరారుతూ ఉంటుంది. మహాశివరాత్రికి ఆలయంలో స్వామివారికి చేపట్టే మల్లన పాగాకు సైతం ప్రత్యేకత ఉందని ఆలయ అర్చకులు తెలిపారు. శివరాత్రి ఉత్సవం అని చెప్పేసి అనేటప్పటికీ 5 రోజుల పాటు స్వామివారికి విశేషమైనటువంటి అర్చనలు కూడా జరుగుతూ ఉంటాయి. దాంట్లో మొదట రుద్రహోమం, లీలా కళ్యాణం అనేటువంటి కార్యక్రమాలతో మొదలుపెట్టుకుని, అలాగే లక్షపత్రి పూజ, ఏకాదశి రుద్రాభిషేకాలు 2వ రోజు, 3వ రోజు విశేషమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలు, 4వ రోజు స్వామివారి శివరాత్రి రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి 12 గంటల దగ్గర నుంచి రాత్రి 12 గంటల లింగోద్భవ సమయం దాకా కూడా విశేషమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలని కూడా నిర్వర్తించుకోవడం కోసం చెప్పేసి మనకి ఏర్పాటు చేయడం జరిగింది. 40,000 మంది భక్తులు వస్తారన్న అంచనాతో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ రామచంద్రరావు తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల నుండే స్వామి దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ యొక్క దేవస్థానం నందు రాత్రి 12 గంటలకు స్వామివారి యొక్క లింగోద్భవేశ టైంలో స్వామివారికి తలపాగా వేయుదురు. ఈ తలపాగా అన్నది మనకి శ్రీశైలం తదుపరి ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉన్నటువంటి క్షీరారామలింగేశ్వర స్వామివారికి మాత్రమే ఈ తలపాగా వేయుదురు. ఈ తలపాగా టైంలోని చక్కగా భక్తులు 10,000 నుంచి 20,000 మంది దాకా భక్తులు అర్ధరాత్రి తెల్లవారులు జాగారం చేస్తూ ఇక్కడే ఉంటారు. అలాగే ప్రతి భక్తులు కూడా ఇంకా వచ్చి స్వామివారిని దర్శించుకొని, అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించుకోవచ్చున్నాం. ఓం నమః శివాయ. పంచారామాలలో ప్రసిద్ధి చెందిన క్షీరారామలింగేశ్వరుడికి మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాలం నుండి ప్రత్యేక అభిషేకాలతో పాటు భక్తుల జాగారాలకు సైతం ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది.